హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్లకు మనకు 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీలో అప్డేట్స్ అనేది మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఓటర్ ఐడి కార్డులు కలిగిన వాళ్లకు 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. అయితే ఆ శుభవార్తలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ఏపీ ఎలక్షన్ కమిషన్ అయితే అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించారండి. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉండి ఉన్న యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు నమోదు చేసుకోండి అని చెప్పేసి పలుమార్లు ప్రభుత్వము అలాగే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే రిలీజ్ చేశారు. అయినప్పటికీ చాలామంది ఏంటంటే ఏదైతే మనకు ఈ ఓట్లకు సంబంధించి కొంతమంది అప్లై చేసుకున్నారు, మరికొంతమంది ఏంటంటే ఇంకా అప్లై చేసుకోలేదండి. అలాంటి వాళ్ళకు సంబంధించి మనకేంటంటే ఎవరైతే అప్లై చేసుకోలేదో అలాంటి వాళ్ళకు సంబంధించి ఏంటంటే మనకు మరొక అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ అవకాశాన్ని అయితే మనకు నిన్నటితో కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఓటర్ ఐడి కార్డు కలిగి ఉండి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక వీళ్లకు ఇళ్లలోనే ఓట్లు అనేది రిసీవ్ చేసుకునే విధంగా మన యొక్క ఏపీ ఎలక్షన్ కమిషన్ అయితే మనకు చర్యలు అయితే తీసుకున్నారండి. సో ఎలాంటి వారికి ఓట్లు అనేవి ఇళ్లలో తీసుకుంటున్నారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు, వృద్ధులు, అలాగే దివ్యాంగులు, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ముసలి వారు ఉంటారో అంటే లేవలేని పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితుల్లో, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, అలాగే మంచాల మీద ఎవరైతే రోగులు ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఓటర్ సెంటర్కి రాకుండానే డైరెక్ట్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి ఓట్లు అనేవి అక్కడి నుంచి రిసీవ్ చేసుకునే విధంగా కూడా అయితే మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మనకు ఈసారి కొత్త రూల్ అనేది పెట్టడం అయితే జరిగిందండి. అలాగే మనకు ఏంటంటే ఈసారి మనం ఏంటంటే ఈ స్లిప్పులు కూడా అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు ఈ ఓట్లకు సంబంధించి మనం ఏంటంటే ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఫోన్లు అనేది తీసుకుని వెళ్ళకూడదు. అలాగే ఓట్లు వేయడానికి మనకు తప్పనిసరిగా ఏంటంటే మనము ఓట్లు అనేది వేసిన తర్వాత ఇమీడియట్లీ మనం ఇళ్ళకైతే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అక్కడ నిలబడి మాట్లాడడము ఇలాంటివి కనుక చేస్తే కనుక ఇమీడియట్లీ మనకు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పైన ఇమీడియట్లీ యాక్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి. అయితే మనకు మే 13న అయితే ఎలక్షన్స్ అనేది టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో తప్పనిసరిగా మనకి ఏంటంటే ఇలాంటి శుభవార్తలు అయితే మన యొక్క ఏపీ ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.